వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మధురనగర్ పంచాయతీ కార్యదర్శి అనిల్. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి 10,000 డిమాండ్ చేసి పట్టుబడ్డ కార్యదర్శి అరెస్ట్. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేసిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గతంలో వాయిదా పడ్డ బీసీ గర్జనపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. మెట్పల్లిలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. రామగుండం నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరికలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రతిబింబింపజేస్తుందని వెల్లడించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్ష సంబంధిత అధికారులకు ఆదేశం. రామగిరిలో జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో మీడియాతో బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై చిత్రపటానికి నివాళులు అర్పించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తల్లి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆమె ఫోటోకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కాలుష్యం తగ్గించడానికి హైదరాబాద్లో 2,800 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి నగరంలో కాలుష్యం తగ్గించడానికి హైదరాబాద్లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటికే 265 ఈవీ బస్సులు నడుపుతున్నామని, 3 నెలల్లో 275 ఈవీ బస్సులు వస్తాయన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా ఛార్జీ పెంచలేదని, ఆర్టీసీ గ్రీన్ ఫీతో స్వల్పంగా మాత్రమే సవరణలు చేసిందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు నడపాలంటే డిపోలో ఛార్జింగ్ స్టేషన్లు, హైటెన్షన్ లైన్తో పవర్ కనెక్షన్ ఉండాలని, ఒక్కో ఛార్జింగ్ స్టేషన్కు 10 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని, కార్మికులు సిబ్బంది ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సమయంలో ఆర్టీసీని బద్నాం చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఆర్టీసీలో మేము ఎన్నికలుగా ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోదరిమణులందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం మొదటి కార్యక్రమంగా తీసుకుంటే, అందుకు సహకరించినటువంటి ఆర్టీసీ కార్మికులైన డ్రైవర్లు, క్లీనర్లతో పాటుగా సిబ్బంది అందరికీ కూడా సహకారంతో ఈరోజు దిగ్విజయంగా 250 కోట్ల వైపు పరిగెడుతూ ఉన్నది మహిళల యొక్క ప్రయాణ సంఖ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచితంగా కలుగజేసిన తర్వాత అవసరానికి అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయడము. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పోషణ మాసంలో భాగంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కోతిరాంపూర్ హైస్కూల్లో శుక్రవారం సభ విద్యార్థులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. కలెక్టర్ హాజరై ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులు ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేసిన ఆహార పదార్థాల ప్రదర్శనను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల ప్రయోజనాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేను సైతం ఎన్జీఓ ఆధ్వర్యంలో ఫెస్టివల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. పోషకాహారంపై అవగాహన పెంచుకొని వంట చేయాలని మహిళలకు సూచించారు. మనం తినే ఆహారం ద్వారా అందే పోషకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉండడానికి ప్రధాన కారణం అధికంగా నూనె, తీపి వినియోగించడమేనని పేర్కొన్నారు. తక్కువ అన్నం, ఎక్కువ కూరలు తీసుకోవాలన్నారు. లింగ వివక్ష చూపకుండా పిల్లలకు ఇంటి పనులు, వంట పనులతో పాటు ఆరోగ్యకర ఆహారం తయారు చేసే విధానం నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పాలిచ్చే తల్లులకు తప్పనిసరిగా ఐరన్, కాల్షియం మాత్రలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐరన్, కాల్షియం మాత్రలు ఉచితంగా ఇస్తారని, 30 ఏళ్లు దాటిన మహిళలు 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటూ అవసరమైన మాత్రలు తీసుకోవాలని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి అందరికీ తెలిసిందే అన్నారు. బీసీలకు మేలు చేయడాన్ని బీఆర్ఎస్, బీజేపీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. కులగణన చేసింది మొదట తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పారు. ఏది ఏమైనా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమపై నిందలు వేస్తున్నారు
చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. జీవో నంబర్ 9 తీసుకురావడానికి ముందే రాష్ట్రంలో కులగణన చేపట్టామన్నారు. అయితే బీజేపీ బీసీ రిజర్వేషన్ బిల్లులను ఆపుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటి కార్డు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు, జీవో అప్పుడే ఇచ్చుండొచ్చు కదా, జీవో ఇవ్వడం బూటకమని. వారు తెలుసుకోవలసింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత లోతైందంటే, అసలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కుల సర్వే తర్వాత దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆశయాన్ని పూరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో నా భూతో నా భవిష్యత్తు దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి కుల సర్వే. అంతకు ముందు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ఆధారం లేదు. ఒక ఆధారాన్ని సృష్టించి ఒక డాక్యుమెంట్ ని పొందుపరిచిన ఘనత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది. ఆ ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. ఇవాళ గొప్పలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది, గతంలో మీరు కాదా 22% దీని రిజర్వేషన్ కుదించింది, క్యాప్ లిమిట్ పెడుతూ చట్టం చేసి అడుగడుగున బీసీలు అనగదొక్కి. మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగిరి మండలంలో నిర్మాణమవుతున్న మంచిర్యాల వరంగల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల టు వరంగల్ గ్రీన్ఫీల్డ్ 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి రామగిరి మండలం ఆదివారంపేట, బేగంపేట గ్రామాల్లో CNG వరకు పూర్తి కావడం జరిగిందని తెలిపారు. రామగిరి మండలంలోని 2 గ్రామాల్లో రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి నిర్మాణ పని ప్రారంభమైందని, దీన్ని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో బీసీల గొంతు కోసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చందర్ మీడియాతో మాట్లాడుతూ కోర్టు స్టే వస్తుందని ముందే తెలిసినా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లిందని తెలిపారు. కాంగ్రెస్ సంస్కృతే నమ్మించడం, మోసం చేయడమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసిన బీసీలను నయవంచనకు గురి చేసిందని, బీసీ రిజర్వేషన్లపై బాకీ కార్డుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామాలకు వచ్చినప్పుడు నిలదీయాలని ప్రజలకు సూచించారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఒత్తిడి చేసేటువంటి 52 సార్లు ఢిల్లీకి వెళ్ళిన ఈ బీసీ కామారెడ్డి డిక్లరేషన్కు సంబంధించి వీళ్ళు ఎన్నడూ కూడా దాని మీద చిత్తశుద్ధి లేదు అనేది ఇలా తేటతెల్లమైపోయింది. ఇంకా వాళ్ళే ఏదో మేము చేయాలని చూసినాము, ఇలా కోర్టు తిరస్కరించిందని మాట్లాడుతుంది. అంటే మీకు తెలియదా ఆర్డినెన్స్ ఎందుకు పంపిండు గవర్నర్కి? 50% అబోవ్ రిజర్వేషన్స్ ఉంటే కోర్టు తిరస్కరిస్తుందని తెలియదా? ఎందుకు ఈ నాటకాలు? ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చారు. ఇలా బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తూ వాళ్లకు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క నయవంచన ప్రజలకు అర్థమైపోయింది. కథల నిజంగా చిత్తశుద్ధి ఉంటే 14 నెలల పాటు మీ కార్యాచరణ ఏంది? అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ధర్మపురిలో సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ధర్మపురి ఈశాన్య హేరంబ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గణపతి మూల విగ్రహానికి పంచామృతాలతో పాలెపు ప్రవీణ్ శర్మ అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి ఇష్టమైన గరికమాలలు, మందార పుష్పమాలలతో అందంగా అలంకరించారు. గణపతి అష్టోత్తర శతనామార్చన, దీపధూప నైవేద్యం, మంగళహారతి, కర్పూరహారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులకు వేద ఆశీర్వాదము, తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కొడిమ్యాలలో బంద్ పాటించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో బంద్ పాటించారు. మండల కేంద్రంలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని తమ మద్దతు తెలిపాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ మాకు కూడా న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నామని తెలిపారు. 28 సంవత్సరాలుగా అంటే అనాది నుండి
మా బీసీ ఉపకులాలపై ప్రతిరోజు అణగదొక్కే కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. మా ఓట్ల ద్వారా, మా బీసీ ఉపకులాల ద్వారా అధికారం చేపట్టిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే బీసీ ఉపకులాలకు వ్యతిరేకంగా ప్రతిసారి కోర్టులో కేసు వేసుకుంటూ ప్రతిసారి మా విద్యా ఉద్యోగ అవకాశాలపైన, మా యువతపైన, మా ఉపకులాలపైన, మా కుల వృత్తులపైన ఎవరెవరైతే అనాది నుంచి మమ్మల్ని అణగదొక్కే కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళకే మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో మీడియాతో మాట్లాడిన ఈటల తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఓ జాతీయ పార్టీ అని, ఆ పార్టీకి అన్ని అవగాహన ఉండే ప్రజలను మోసం చేయాలని చూసిందని ఆరోపించారు. జీవో-9 నిల్వదని మొదటి నుండి రాజ్యాంగ నిపుణులు చెబుతున్నా వినకుండా జీవో-9 తెచ్చిందని, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలిసి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కనీసం సర్పంచ్లకు పాత బకాయిలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని పరిస్థితిలో ఉందన్నారు. స్థానిక ఎన్నికలలోపు పెండింగ్ బిల్లులు, జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 25 సంవత్సరాల నుండి తన వెన్నంటే ఉన్న నాయకులకు బీజేపీ తరపున బీ ఫార్ములు ఇచ్చి గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు, వార్డు మెంబర్ కావాలనుకునే, సర్పంచ్లు కావాలనుకునే వాళ్ళు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలనుకునే వాళ్ళు ఏమైద్దో అనే ఒక ఆందోళన ఉండే. పర్టికులర్ గా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గందరగోళానికి సృష్టించి ప్రజలని, రాజకీయ నాయకులని, వీటికంటే ముఖ్యంగా న్యాయ నిపుణులను కూడా విస్మయపరిచేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించిన యావత్ తెలంగాణ సమాజాన్ని బాధించింది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ పరంగా తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. రామగుండం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన మార్గదర్శిగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఇది కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ చేరికలతో రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. ఇబ్బంది రావద్దు, అన్ని రకాల అద్భుతమైన వసతులు ఉండాలి, రోడ్లు ఉండాలి, మంచినీరు ఉండాలి, తాగునీరు ఉండాలి, సాగునీరు ఉండాలి. దాంతోపాటు ఇలా రైతు ముఖాన చిరునవ్వుతో ఉండాలి. పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ 100 ఇల్లు ఇక్కడ ఇచ్చినాం. ఇలా కట్టిస్తా ఉన్నాం. ఆ చెల్లె వచ్చి చెప్తా ఉంది, అన్న కడతా ఉన్నా. పారదర్శకత కోసం ప్రజలు కోరే సమాచారం అందించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎంఎండ్ బెంచ్లో మాట్లాడుతూ తగిన సమాచారం నిర్ణీత సమయంలో ఎప్పటికప్పుడు అందివ్వడానికి తమ రికార్డుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నారు. ప్రోగ్రాం అధికారుల, పరిపాలనాధికారి, ఆఫీస్ సబార్డినేట్స్ అందరితో సమాచార హక్కు చట్టం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రాజగోపాలరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సనా జవేరియా, ఆఫీస్ పరిపాలనాధికారి రాజగోపాల్ పాల్గొన్నారు. కరీంనగర్ వాసులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అక్టోబర్ 5న చెన్నై, మద్రాస్, సేవట్ కళాశాల స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బుద్ధి ధర్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్స్లో పాల్గొని సత్తా చాటిన కరీంనగర్ వాసులు అన్వర్ ఖాన్, అర్మాన్ ఖాన్, ఫర్హాన్ ఖాన్లను ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అభినందించారు. గిన్నిస్ బుద్ధి ధర్మ మెడల్, టీ-షర్ట్, సర్టిఫికెట్లను ప్రదర్శించారు. ఇంటర్నేషనల్ గోజిరాయ్ కరాటే అకాడమీ మాస్టర్ అన్వర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ గోజిరాయ్ కరాటే సంస్థ సాధించడం కరీంనగర్కు గర్వకారణమని గులాం అహ్మద్ పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బుద్ధి ధర్మ రికార్డు సాధించిన అన్వర్ ఖాన్, అర్మాన్ ఖాన్, ఫర్హాన్ ఖాన్ను లండన్, అమెరికా నుండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నిర్వాహకులు, న్యాయ నిర్ణేత రిషినాథ్, ఆర్టీఏకేఎస్ వినోద్ సరూగి, ఆర్టీఎన్ఎస్ఎస్ సర్వనన్ చేతుల మీదుగా బుద్ధి గిన్నిస్ టీ-షర్ట్, మెడల్, సర్టిఫికెట్ అందుకున్నారు. సైన్స్ కు కళను జోడిస్తే విద్యార్థులు మరింత ప్రతిభావంతులుగా నేర్చుకుని మెరుగైన ఫలితాలు సాధిస్తారని కరీంనగర్ జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య అన్నారు. కరీంనగర్ కళాభారతిలో పాఠశాల విద్యాశాఖ జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రాన్ని కళా, సాంస్కృతిక అంశాలతో మేళవించినప్పుడు బోధనాభ్యసన ప్రక్రియల్ని సులభతరం చేయవచ్చన్నారు. బోధనను నాటకీకరణ చేయడం వల్ల ఉపాధ్యాయులు పిల్లల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచవచ్చని వివరించారు. జిల్లా సైన్స్ అధికారి చాడా జయపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రీయ విద్యా పరిశోధనా సంస్థ తెలంగాణ ఆదేశాల మేరకు మానవ పురోగతికి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశంపైన విద్యార్థులకు ఈ డ్రామా ఫెస్టివల్ను నిర్వహించినట్లు తెలియజేశారు. ఇందులో మొదటి స్థానం
బహుమానం పొందిన పుదర్శన రాష్ట్ర స్థాయికి పంపించబడుతుందన్నారు. 34 పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు ఈ డ్రామా ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, కెఎస్ అనంతాచార్య, వి ఆంజనేయులు, కొత్తకొండ సత్యనారాయణ, స్తంభంకాడి గంగాధర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మొదటి బహుమతి అల్ఫోర్స్ హై స్కూల్ భగత్ నగర్, ద్వితీయ బహుమతి కేజీబీవీ తిమ్మాపూర్, తృతీయ బహుమతి మానేరు సెంట్రల్ స్కూల్ దక్కించుకున్నాయి. మొదటి బహుమతి పొందిన పాఠశాల రాష్ట్ర స్థాయికి వెళ్తుందని సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కు ఆటంకం ఏర్పడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. బీసీ సంఘాలు పోరుబాట పట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాలు పలుచోట్ల ఆందోళనకు దిగాయి. ధర్నాలు, రాస్తారోకోలతో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి కనిలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట ప్రభుత్వం ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో ఇస్తాడు, ఇంకో రెడ్డి యొక్క రిజర్వేషన్ సంబంధించి కోర్టుల పిటిషన్ వేసి నిన్న బీసీలకు తీరని అన్యాయం చేసిండ్రు. ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ఒక నాటకాన్ని తెరలేపింది. ఈ యొక్క దీన్ని బీసీ సంఘాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా హోంగార్డులకు రెయిన్ అండ్ శీతాకాలపు స్వెటర్లు కరీంనగర్ సిపి గౌస్ ఆలం పంపిణీ చేశారు. వర్షానికి తడవకుండా శీతాకాలంలో చలిని తట్టుకునేలా పోలీస్ సిబ్బందికి, హోంగార్డులకు కరీంనగర్ సిపి గౌస్ ఆలం రెయిన్ కోట్, స్వెటర్లు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సిబ్బందులను దృష్టిలో ఉంచుకొని కమిషనరేట్ పరిధిలోని 300 మంది హోంగార్డులకు రెయిన్ కోట్స్ పంపిణీ చేశామని తెలిపారు. చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ రెయిన్ కోట్స్ మరియు శీతాకాలపు స్వెటర్లను సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణలో వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, శ్రీధర్ రెడ్డి, హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 10,000 లంచం తీసుకుంటూ మధురానగర్ పంచాయతీ కార్యదర్శి అనిల్ ఏసీబీకి చిక్కారు. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి 10,000 డిమాండ్ చేసి పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు శ్రీకాంత్కు బిల్లు మంజూరు కాగా గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ 10,000 డిమాండ్ చేశారు. పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయితే బిల్లు ఇవ్వడానికి 10,000 డిమాండ్ చేయడం ఏంటని బాధితుడు ప్రశ్నించినప్పటికీ తమ కృషి వల్లనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యిందని అనిల్ స్పష్టం చేశారు. విధి లేని పరిస్థితిలో శ్రీకాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఈ రోజు గ్రామ పంచాయతీలో 10,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ మొత్తాన్ని సీజ్ చేసి అనిల్ను అరెస్టు చేశారు. పంచాయతీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని ఏసీపీ డీఎస్పీ విజయ్ కుమార్ కోరారు. మెట్పల్లిలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మద్దతు ధరతో మొక్కజొన్నలు కొనుగోలు చేసేందుకు మార్క్ హెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు మార్కెట్ యార్డు నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కొరుట్ల, మెట్పల్లి, కతలాపూర్, రాయికల్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటూ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. మొక్కజొన్నలకు మద్దతు ధర క్వింటల్కు 2,400 ఉంటే దళారులు 1,800కే కొంటున్నారని, ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు క్వింటాల్కు 600 రూపాయల వరకు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత యాసంగిలో సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదని, రైతులకు బాకీ పడ్డ ప్రభుత్వం మేల్కొనకుంటే రైతుల ఆగ్రహాన్ని గురికాక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్మూర్, నిజామాబాద్ రైతులు నష్టపోయారు. మా మెట్పల్లి రైతులు ఈరోజు కడుపు మండి రోడ్డెక్కారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. ఇక గత రబీ సీజన్ లో అకాల వర్షాల వల్ల, వడగండ్ల వానల వల్ల పంట నష్టపోవడం జరిగింది. అప్పుడు కూడా పంట నష్ట పరిహారం ఇస్తామన్నారు. పంట నష్ట పరిహారం విడుదల చేస్తున్నాం.
రైతుల ఖాతాలో పడతాయన్నారు కానీ ఇప్పటికీ పడనటువంటి పరిస్థితి. ఇక ఈ ప్రజాప్రభుత్వం వస్తే రైతుల బాధలు తీరుతాయని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చింది ప్రజాప్రభుత్వం కాదు. ఇక్కడ అక్కడ అని తేడా లేదు. ఎక్కడ చూసినా ఇప్పుడు కోతుల గోల రోజు రోజుకు తీవ్రమవుతోంది. అరణ్యంలో ఉండాల్సిన వానరాలు ఆహారం దొరక్క జన వాసాలపై పడుతున్నాయి. వరంగల్ జిల్లాలో కోతులు లేని గ్రామం లేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మనుషులతో సమానంగా కోతులు పల్లె పట్టణం అనే తేడా లేకుండా సంచరిస్తున్నాయి. కొన్ని చోట్ల మనుషులపై దాడి చేస్తున్నాయి, మరికొన్ని చోట్ల ఇల్లు ఇచ్చి పందిరేస్తున్నాయి. ఇళ్లలో చొరబడి కిష్కింధాకాండ మార్చుతున్నాయి. వరంగల్ జిల్లా కరీమాబాద్లో ఓ ఇంట్లో చొరబడి కోతులు ఆగమాగం చేశాయి. ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పాడేయడంతో పప్పులు, బియ్యం, ఉప్పు, కారం అన్నీ కలగలిపాయి. పప్పులు బియ్యాన్ని ఇష్టానుసారంగా తినేశాయి. ఇంటి యజమానులు కోతుల భయంతో ఓ రూమ్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భయంతో బిక్కు బిక్కు అంటూ కోతుల చేష్టలను సెల్ ఫోన్లో రికార్డు చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు. హైదరాబాద్లో బంజారా హిల్స్లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రామ్ కోటితో పాటు 350 మందికి పైగా కార్యకర్తలకు కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. కవిత కామెంట్స్: జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది. అదేవిధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు రూపాయలు 2500 నెలకు ఇస్తామంటూ మోసం చేసిందని మనం కొట్లాడాలి. ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్లిన మహిళలకు గతంలో కేసీఆర్ కిట్ వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయింది. ఆడబిడ్డలకు కిట్లను సాధన కోసం ప్రభుత్వంపై కొట్లాడాలి. పేదింటి బిడ్డ పెళ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వలేదు, దానికోసం మనం కొట్లాడాలి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటూ గద్దెనెక్కి కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి, దానికోసం కొట్లాడాలి. ముఖ్యంగా బీసీ బిల్లు తెస్తామని తేనందుకు మనం కొట్లాడాలి. జాగృతి అంటేనే పోరాటాల జెండా, జాగృతి అంటేనే విప్లవాల జెండా. ఒక్కటి కాదు, 2 కాదు, అన్ని అంశాలపైన ఈ ప్రభుత్వం పోరాటం కొనసాగిద్దాం. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అప్పుడో ఇప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, గిఫ్ట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాటేయాలి. అవునా కాదు? అట్లనే పేరింటి ఆడపిల్లలకు పెళ్లిలో కూడా ఇవాళ తులం బంగారం ఇస్తానని చెప్పి సీఎం గారు వచ్చింది. అమ్మ ఎవరికన్నా ఒక్క తులం ఎవరికన్నా తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతే, 1 లక్ష రూపాయలు కూడా వస్తలేవు. కాబట్టి వాటి కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మన తల్లులకు ఏం బాధ ఉంటుంది, పిల్లలకు నౌకరీ కావాలంటారు. నౌకరీలు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మరి మన బీసీ బిల్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి. 1 కాదు, 2 కాదు. జాగృతి అంటేనే పోరాటాల బావుట, జాగృతి అంటేనే విప్లవాల జెండా. దానికి సిద్ధంగా ఉన్నారు అందరూ? భయపడలేదుగా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్కు బయలుదేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తల్లి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆమె ఫోటోకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరాడుతుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరాడుతుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో బీసీలకు బీఆర్ఎస్ అగ్రస్థానం కల్పిస్తుందని, సీఎం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని తెలిపారు. బీఆర్ఎస్ నగర శాఖ ఆధ్వర్యంలో కిసాన్ నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింట ప్రచారం కార్యక్రమంలో గంగుల కమలాకర్ పాల్గొన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ విషయంలో నాట్యం ఆడరాక ఈ గజ్జలు బాగాలేవన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. పనికిరాని జీవో ఇచ్చి బీసీలకు అవమానపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో వాయిదా పడ్డ బీసీ గర్జనపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో
ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డు తోటి ఉద్యమం చేపడదామని చెప్పేసి ఈరోజు గాంధీ చౌక్లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క బాకీ కార్డు ప్రతి ఇంటికి కూడా మేము పోయి ఇచ్చేసి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉన్నది అని చెప్పేసి చెప్పే దిశగా ప్రయత్నం చేసి ప్రజలు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ బాకీ కార్డు అనే దాన్ని ఒక కార్డు తీసుకొని ప్రతి ఇంటికి కూడా. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు అందే సుభాష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలా తోకలేని ప్రభుత్వం అని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు. జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు ఇస్తే చట్టబద్ధత ఉండదు అని తెలిసి కూడా జీవో తెచ్చానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందన్నారు. కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. 2023లో ఎలక్షన్లో కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మధురనగర్ పంచాయతీ కార్యదర్శి అనిల్. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి 10,000 డిమాండ్ చేసి పట్టుబడ్డ కార్యదర్శి అరెస్ట్. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేసిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గతంలో వాయిదా పడ్డ బీసీ గర్జనపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. మెట్పల్లిలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. రామగుండం నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరికలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రతిబింబింపజేస్తుందని వెల్లడించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్ష సంబంధిత అధికారులకు ఆదేశం. రామగిరిలో జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో మీడియాతో బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.